విజయనగరం నుంచి ఆదిలక్ష్మి గారు వారి శ్రీవారితో కలిసి మా ఇంటికి రావడం, సందడిగా గడపడం ఇవన్నీ కూడా మాకు చాలా చాలా సంతోషం కలిగించిందండి. ఆఖరణ వారు వెళ్ళిపోయే ముందు మా వారు రచించిన విష్ణు సహస్రనామాల మహామంత్రాల అర్థాలు అనే పుస్తకాన్ని బహూకరించడం జరిగింది. మా వారు కేరళలో తిరువనంతపురంలో వర్క్ చేశారండి. అప్పుడు నిత్యం ఆయన అనంత పద్మనాభ స్వామి దర్శనానికి వెళ్ళేవారు. అక్కడ విష్ణు సహస్రనామ పారాయణ రోజు చేసేవారండి. అది ఎలాగైనా సరే ఆ మంత్రాల అర్థాలు తెలుసుకోవాలి అని చెప్పేసి ఆయన 1.5 ఏడాది పాటు గూగుల్లోను వాటిల్లోనూ సెర్చ్ చేసండి ఆ అర్థాలన్నీ తెలుసుకుని ఆ పుస్తకం విజయవాడలో ప్రింట్ చేయించండి. ఇప్పుడు అందరికీ మీలాంటి మిత్రులందరికీ అందజేస్తున్నారు. చాలా అసలు అంత మంచి పుస్తకాన్ని మేము అందుకోగలగడం అదృష్టంగా భావిస్తున్నాం. విష్ణు కార్తీక మాసంలో తిరగదు. అవునండి చదువుతాం కానీ అర్థాలు అయితే తెలియదు. చదవడానికి చాలా కష్టపడతానికి అనిపిస్తుంది. కానీ ఇప్పుడు అర్థాలు కూడా మీరు రాసివ్వడం అంటే ఇది మా జన్మ అదృష్టం. ఆయన చదివింది ఫిజిక్స్ అండి, సైన్స్. అసలు ఆయనకి పాండిత్యం ఇవన్నీ తెలియదు, అయినా కానీ ఇవి నేర్చుకుని అలా సాంస్క్రిట్ తెలుగు కూడా చేశారు. ఆయన పుస్తకాలు రాశారు. ఏమో ఆ జీన్స్ నాకు వచ్చినాయో తెలియదు. నేను అదే పని రాయడం వల్ల మాలాంటి వాళ్ళకి అర్థాలు అంతరార్థాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. అది తెలియక అసలు దీని వాల్యూస్ తెలియడం లేదు. ఇప్పుడు ఇంకా మనం ఇంకా మంచిగా దీన్ని ముందుకు మేము కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం సార్. నా యూట్యూబ్ ఛానల్ పెట్టారండి, ఇలాగ నమో నారాయణాయ అనుకుని ఛానల్ పెట్టారు. లింక్ మీకు ఇస్తాను, మీరు పెట్టండి. పుస్తకం చదవడం కష్టంగా ఉండే వాళ్ళకి అన్ని వీడియో చేశారు. నేను ప్రొనౌన్సియేట్ చేసి ఆ మీనింగ్ కూడా చెప్పాను. ఎలా పలకాలన్నది కూడా శబ్దం పలుకుతూనండి అర్థం కూడా చెప్తాను. ఇలాంటి బుక్ చూడడం నేను ఫస్ట్ టైం. ఇలాగా అంతరార్థాలు విష్ణు సహస్రనామాలు అంతరార్థాలు ఫస్ట్ టైం చూడడం చాలా చాలా సంతోషం సార్. అంతేనండి, దేవుడి సంకల్పం అంతే. మాకు రావాలని ఉంది నిజంగానండి. కార్తీక మాసంలో మీకు అందించే భాగ్యం మాకు దొరికిందండి. తీసుకునే భాగ్యం మాకు దొరికింది. దీన్ని అపూర్వకంగా చూసుకుంటూ నేను దీని గురించి చదివి తెలుసుకొని దీన్ని కొంచెం ముందు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే విష్ణు సహస్రనామం గారు అందరికి భయం అయ్యా అర్థాలు తెలియదు, పలకలేకపోతున్నాము అని. కానీ పలకడం వచ్చిందంటే ఇది ఒక నరాలకి ఒక ఆక్సిజన్ మనం పాస్ చేసినట్టు. లలిత విష్ణు అన్ని కూడా. అది శ్రీరంగం నారాయణ మంత్రం అక్కడ ఓం నమో నారాయణాయ. PRS తిరువనంతపురంలో తీసుకున్నారు. ఆ స్వామి సన్నిధిలో విష్ణు సహస్రనామం పారాయణ చేయడం, అలా రచన పుస్తకాలు మీ అందరికీ అందించడం చాలా చాలా అమూల్యమైన కానుక, భగవంతుని అనుగ్రహంగా మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.